అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత 2 రోజుల నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమశిల జలాశయానికి పైతొట్టు నుంచి వరద నీరు వస్తుండడంతో సోమశిల జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రధానంగా సోమశిల జలాశయానికి మొత్తం 78 టీఎంసీలు దాని కెపాసిటీ అయితే ఇప్పుడు వచ్చి ప్రస్తుతం నీటి నిల్వ 69 టీఎంసీలు నీరు ఉంది. అదేవిధంగా ఇన్ఫో 8,848 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో వచ్చి 4,850 క్యూసెక్లు నీరు చేరింది. అయితే కొంత నీరు అంటే ఈ నవంబర్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలుగా నీటిపారుదల శాఖ జలాశయ అధికారులు మొత్తం కొంత నీరు మాత్రము సముద్రానికి వదలడం జరిగింది. అయితే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిస్తే సోమశిల జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరే ఇది ఉంది. ప్రధానంగా దీని కెపాసిటీ వచ్చి 78 టీఎంసీల నీరు. అయితే ప్రస్తుతము సోమశిల జలాశయంలో 69 టీఎంసీలు నీటి నిల్వ ఉండడంతో అయితే వచ్చే వర్షాల కారణంగా ఒక 4-5 రోజుల్లో అయినా 10 రోజులైనా మిగిలిన మొత్తం సోమశిల జలాశయం మొత్తము 75 టీఎంసీలు నీరు వచ్చే అవకాశాలు ఉండడంతో సోమశిల అధికారులు ఈపాటికే కొంత నీటిని సముద్రంలోకి వదలడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు 211.1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో మరిపాడులో 8.4 మిల్లీమీటర్లు, అదేవిధంగా సీతారాంపురం మండలంలో 13.0 అదేవిధంగా ఉదయగిరిలో 12.8 మిల్లీమీటర్లు వర్షపాతం, అదేవిధంగా ఏఎస్పేటలో 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం, అనంతసాగరంలో 10.4 మిల్లీమీటర్ల వర్షపాతము, సంగంలో 58.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఎక్కువగా సంగంలో 58.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా కలవాయిలో 25 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. గత 2 రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయగిరి ప్రాంతాల్లో మాత్రం అత్యధికంగా వర్షం నమోదైనట్లు తెలుస్తుంది. కలిగిరి, అదేవిధంగా వింజమూరు, దుత్తులూరు ప్రాంతాల్లో చాలా చోట్ల రోడ్ల మీద పక్కన పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే జిల్లాలో పెద్ద ఎత్తున విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే సోమశిల జలాశయానికి పైతట్టు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నట్లు కూడా సోమశిల జలాశయ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.